నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే పోసాని కృష్ణమురళి ట్రాక్ మార్చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు. మంచి రచయిత అయిన పోసాని ఎవరి మాట వినో నోటుకొచ్చినట్టుగా మాట్లాడేవాడు. జగన్ అండతో రెచ్చిపోయాడు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ రైటర్ కమ్ పొలిటీషియన్ పోసాని కృష్ణమురళికి ఇప్పుడు బుద్ధిచ్చినట్టుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది పోసానికి బాగా అనుభవంలోకి వచ్చింది. కేసుల మీద కేసులేసి జైల్లో పెట్టకుండా మార్చి తిప్పి నరకం అంటే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం చూపించింది. అప్పటికి కానీ ఆయనకు అసలు తత్వం బోధపడలేదు. దాంతో ఇప్పుడు ఆయనకు నాకు రాజకీయాలు వద్దు రాజా అంటూ రెండు చేతులు ఎట్టి దండం పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. ఆయన తిరిగి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. మంచి రచయితగా పేరు తెచ్చుకున్న పోసాని పాలిటిక్స్కి బై బై చెప్పేసి బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు. గతంలో మెంటల్ కృష్ణ అనే సినిమా కూడా తీశారు పోసాని. ఆ సినిమా ఫక్తు ఆయన మనస్తత్వాన్ని అద్దం పడుతుందనే వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు 100కు పైగా సక్సెస్ఫుల్ సినిమాలకు రైటర్గా పనిచేసి 500కు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన పోసాని కృష్ణమురళికి రాజకీయాలంటే తెగ ఇది. అప్పట్లో చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఆయన గొప్ప నాయకుడు అంటూ పొగుడుతూ తన సొంత డబ్బుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇచ్చేశాడు పోసాని. ఆ తర్వాత 2009లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి చిలకలూరుపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం క్లోజ్ అయ్యాక చిరంజీవిని వదిలేసి పోసాని మనసు వైఎస్ రాజశేఖర రెడ్డి మీదకి మళ్ళింది. మద్దతుదారుడిగా మారిపోయాడు. వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ వైపు టర్న్ తీసుకున్నారు. కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జగన్ తరఫున కూడా ప్రచారం చేశారు. అలా వైసీపీ అధ్యక్షుడికి దగ్గరైపోయిన పోసాని ఆ ప్రభుత్వ హయాంలో ఫిలిం నాటకరంగ సంస్థల చైర్మన్గా నియమితులయ్యారు. వైసీపీ నేత హోదాలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా తీవ్రమైన విమర్శలు చేసేవారు పోసాని. పవన్ కళ్యాణ్ మీద అయితే ఒక రేంజ్లో రెచ్చిపోయారు. ఆయన పెళ్లిళ్ళ గురించి ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారో ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి నుంచి సినిమా అవకాశాలు రావడం మానేశాయి. కాల్ షీట్లు లేవు. పోసాని డైరీలో అన్ని పేజీలు ఖాళీగానే మిగిలిపోయాయి. సినిమా వాళ్ళు కూడా ఈయనని అంటిపెట్టుకుని తిరగడం మానేశారు. అప్పుడు కానీ తానేం తప్పు చేశాడో అర్థం కాలేదు. పాలిటిక్స్లో కాళ్ళు వేళ్లు పెడితే ఇలా ఉంటుందని ఆయనకు అనుభవం వచ్చింది. క్షవరం అయితే కానీ వివరం రాదనే సామెత పోసానికి కరెక్ట్గా సరిపోతుంది. 2024 ఎన్నికల తర్వాత ఎదురైన కేసులు అనుభవాలు పోసానిని మార్చేశాయి అంటున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని భావించిన వారి అంచనాలు తలకిందులైపోయాయి. జగన్ అండతో రెచ్చిపోయిన వారికి చుక్కలు కనబడుతున్నాయి. జగన్ హయాంలో కాసులు మైహోమ్ భూజాలో ఫ్లాట్లు వస్తే ఆ తర్వాత పోసానికి కేసులు మిగిలాయి. అప్పట్లో ఆయన చేసిన కామెంట్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 15 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజంపేట పోలీసులు ఫస్ట్ టైం పోసానిని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత గుంటూరు, కర్నూలు, విజయవాడ, నరసరావుపేట పోలీసులు వరుస కట్టారు. స్టేషన్ల మీద స్టేషన్లు అండ్ కేసుల మీద కేసులు నమోదు కాగా జైలు మీద జైళ్లు మార్చి దాదాపు 20 రోజుల పాటు ఆయన్ని రాష్ట్రంలోని సగభాగం తిప్పేశారు పోలీసులు. జగన్ ఓటమి తర్వాత కూడా పోసాని కూటమి నేతల మీద యథావిధిగా రెచ్చిపోయారు. ఆ తర్వాత కేసులు పెడతారనే ఉప్పు అందుతుందో ఏమో ఒకరోజు హఠాత్తుగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని ఇక రాజకీయాల గురించి మాట్లాడనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయినా కేసులు ఆగటం లేదు.
కట్ చేస్తే జైలు జీవితం నుంచి బయటపడి కోలుకుంటున్న పోసాని కృష్ణమురళి ఇప్పుడు మళ్ళీ కలం పట్టారట. జర్నలిస్ట్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో ఒక సినిమా తీయడానికి కథను రెడీ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. అక్టోబర్లో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. పోసాని గారు మీరు మారిపోయారు రాజా అని ఎవరైనా సన్నిహితులు అంటే మాత్రం నిజమే, నేను మారిపోయా, సినిమాలు తీస్తున్నాను, అయితే రాజకీయాలేమీ ఉండవంటూ అడగని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తుంటాం విశేషం. ఆయన అలా మారిపోవడానికి పాత జ్ఞాపకాలు బాగా వెంటాడటమే కారణంగా చెప్తున్నారు. గతంలో రాజకీయాలు పదవుల వ్యామోహంతో పోసాని కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్నారు. పవన్ దెబ్బకు ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయింది. తిరిగి ఇప్పుడు తన కళాన్ని జులిపిస్తున్నారు. ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో పాటు క్యారెక్టర్ కూడా వేస్తున్నట్టుగా తెలిసింది. అంతా కొత్త నటినట్లేనట. సినిమాలో ఎక్కువ భాగం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోనే షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. పోసాని సెకండ్ ఇన్నింగ్స్ పైన జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో పోసాని వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి